ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే ప్రశ్న అనేక మందిని కలవరపెడుతోంది. దగ్గరైన సంబంధాలే కొన్నిసార్లు మోసానికి మార్గమవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని కలలు కనే ఒంటరి మహిళలను కొందరు కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెళ్లి భవిష్యత్తు అనే మాటలతో దగ్గరై చివరికి ఆర్థికంగా, భావోద్వేగంగా మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఒక ఘటన అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరికి చెందిన చిన్న రంగనాయక్ అనే వ్యక్తి షాదీ.కామ్లో వేర్వేరు పేర్లతో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఒంటరి మహిళలను సంప్రదించి నేను మంచి ఉద్యోగిని, స్థిరపడిన వ్యక్తిని, మనం పెళ్లి చేసుకుందామని అనేక మంది యువతులను నమ్మించాడు. ఆ తర్వాత వారి నుంచి నగదు, నగలు, బ్యాంక్ డిపాజిట్లు వసూలు చేశాడు. ఈ మోసానికి బలైన వారిలో బాలాపూర్ మండలానికి చెందిన భవానీ కూడా ఉంది. ఆమె ఇటీవల మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మీడియాను కూడా ఆశ్రయించారు. భవానీ తన ఫిర్యాదులో వివరించినట్లు చిన్న రంగనాయక్ మనం పెళ్లి చేసుకుందాం, ఇల్లు కొనుగోలు చేద్దామని నమ్మించాడని తెలిపింది. దీంతో ఆమె నగదు రూపంలో 15 లక్షలు, బ్యాంక్ అకౌంట్ ద్వారా మరో 15 లక్షలు ఇచ్చేసింది. మొత్తం 30 లక్షలు ఇచ్చినా చివరికి ఆ వ్యక్తి ఫోన్లు ఎత్తడం మానేశాడు. ఇల్లు కొని పెళ్లి చేసుకుందామని చెప్పి పూర్తిగా మోసం చేశాడని భవానీ వాపోయింది. నేను ఒంటరిగా ఉన్నాను, పెళ్ళైతే అతనితో సంతోషంగా ఉంటుందని నమ్మానని భవానీ తెలిపింది. కానీ అతడు నా జీవితాన్ని నాశనం చేశాడని వాపోయింది. నా డబ్బు, నా ఆశలు అన్నీ పోయాయని వెల్లడించింది. ఇలాంటి మోసాలు ఇతర మహిళలకు కూడా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఎవరికి డబ్బు, నగలు ఇవ్వకూడదని, ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించింది. ఈ ఘటనపై మీర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో ఇలాంటి ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో యువతులు, ఒంటరి మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ట్వంటీ ట్వంటీలో షాదీ.కామ్ యాప్లో అతను పరిచయం అయ్యాడు మ్యారేజ్ కోసము. తన పేరు వచ్చేసి చిన్న. అయితే తను డివోర్స్ అని పెట్టుకున్నాడు. సర్లే డివోర్స్ కదా అని నేను కూడా అతన్ని నమ్మిన. కానీ అతన్ని నమ్మి నేను 30 lakhs వరకు ఇచ్చిన గోల్డ్ తీసుకున్నాడు, 30 lakhs తీసుకున్నాడు. పెళ్ళెప్పుడు అంటే ఏదో ఒకటి చెప్పుకుంటా అట్లా టైం పొడిగిస్తూ ఉంటే నేను అతని గురించి ఎంక్వైరీ చేయగానే అతడికి భార్య, 4 పిల్లలు ఉన్నారని తెలిసింది. వాడు ఉండేసి మల్కాజ్గిరిలో ఉంటాడు, శీతల్ అపార్ట్మెంట్ లో. అయితే ఇంకా నేను అతన్ని అన్ని గట్టిగా నిలదీస్తే వాడి భార్యతో మాట్లాడిచ్చిండు నాకు ఒక రోజు. ఆమె ఏమంటుంది, మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదు, మేము పేరుకు మాత్రమే కలిసి ఉంటున్నాము, అది కూడా సమాజం చూడడానికి, పిల్లల కోసం అని. వాడికి యంగ్ పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు. నాకు అసలు పిల్లలే లేరు, నాకు డివోర్స్ అయినాయి అన్నట్టుగా అందులో షాదీ.కామ్ యాప్ లో పెట్టుకున్నాడు. అది కూడా 4 పెట్టుకున్నాడు ప్రొఫైల్. 4 క్యాస్టుల మీద పెట్టుకున్నాడు, 4 పేర్లతో క్రియేట్ చేసుకున్నాడు. 2020లో వేసుకున్నాడు. నాకు 22లో పరిచయం అయినాడు. నేను నిజంగానే అనుకోని అతనికి 30 lakhs గోల్డ్ ఇచ్చి ఇంకా అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంటే నేను కంప్లైంట్ ఇస్తా అనగానే, కంప్లైంట్ అయితే ఇచ్చి చూడు, నేను కార్తో గుద్ది చంపేసి అప్పుడు నా మీద కేసు కూడా కాదు అనేసి అన్నాడు. ఆ రకంగా నేను భయపడి చాలా రోజులు కంప్లైంట్ ఇవ్వలేను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కేసు కూడా బుక్ అయింది. నాలాగా వేరే ఆడవాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ముందుకు రాగలరు. చాలా దారుణంగా అందరి జీవితాలతో వాడు ఆడుకుంటున్నాడు. వాడి బిజినెస్ ఇది ఉన్నట్టున్నది. అందరిని ఆడవాళ్ళని మోసం చేసి, చీటింగ్ చేసి సంపాదించడము. ఇతడే ఆ వ్యక్తి. ఎవరైనా ఉంటే బాగా గుర్తుపట్టి వచ్చి పిఎస్ లో నీర్పేట్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వగలరు. ఈమె వచ్చేసి వాళ్ళ వైఫ్. ఈమెనేమో నాకు ఎలాంటి సంబంధం లేదు, పేరుకు మాత్రమే ఆయన హస్బెండ్, ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తున్నది. మీరు కూడా అందరు జాగ్రత్తగా ఉండాలి, నాలాగా ఎవరు మోసపోకూడదు. నేను చాలా అమౌంట్ ఇచ్చిన కాబట్టి నేను బయటకు వచ్చి మీడియా వరకు వచ్చిన. నేను ఇంకా ఎవరైనా ఏమైనా మోసపోయి ఉంటే కూడా మీరు రాగలరని కోరుకుంటున్నాను.